క్రైస్తలాడ్ ప్రభునందు ప్రేమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా హృదయ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ చిన్న సందేశము అనుదిన దేవుని వాగ్దానం అనే ఒక చిన్న సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా వాళ్ళు బలపరచబడిన రీతిగా వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. ఈ రోజు మీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆయన అరణ్యములో త్రోవ కలగజేయగలడంట, ఎడారిలో నదులు పారచేయగలడంట. ఆమె దానికి అర్థం ఏంటంటే ఇంకా నీకు అసాధ్యమైనది నీ జీవితంలో అది జరగదు, ఇది ఇంపాసిబుల్ అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇంకా నా జీవితంలో అది ఇంకా ఏమీ కోల్పోవడానికి ఏమీ మిగలలేదు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నీ జీవితంలో జరగడానికి ఒక ఛాన్సే లేదు అనుకున్న సమయంలో కూడా దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడంట. ఆమె ప్రియ సోదర, చాలా మంది వాళ్ళ జీవితంలో అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అన్నీ అనుకున్నట్టు జరిగినప్పుడు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అనేవాడు ప్రతి సమయంలో ఒకేలాగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. పిరికితనంతోనో భయంతోనో వణుకుతా ఉండకూడదు. ఇంకా నా జీవితంలో ఇదే చివరి దశ అనుకుని మనము నిరుత్సాహపడకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. ప్రియ సోదర, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అరణ్యంలో కూడా త్రోవ కలుగజేయగలడంట. అరణ్యంలో మనం ఆలోచిద్దాం, త్రోవ ఎలా కలుగజేస్తారండి? ఎటు చూసినా మనకి చుట్టూ చీకటి, అంధకారం, ఏదో ఒక చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎటు వెళ్ళాలో తెలియని చుట్టూ ఉన్న పరిస్థితులు అరణ్యంలో మనం చూస్తాం. కానీ అటువంటి అరణ్యములో కూడా, ఎటు వెళ్ళాలో తోచని యొక్క అరణ్యములో కూడా ఆయన త్రోవ కలుగజేస్తాడంట. ఎటు వెళ్ళాలో మనకి బోధిస్తాడంట. రెండవది మనం ఆలోచిద్దాం, ఎడారిలో నదులను పారచేయగలుగుతాడు. నీటిని కూడా కాదు, నదులను పారచేయగలుగుతాడు. ఎడారిలో అసలు నీళ్లు దొరకడమే కష్టం అండి తాగడానికి. ఎక్కడో మనం చూస్తే ఎక్కడో మధ్యలో, ఎడారి మధ్యలో ఓయాసిస్ అని నీటిని ఒక స్థలంలో ఉంటుంది. అలాంటి నీరు దొరకని ప్రదేశంలో కూడా నీటిని కలగజేయగల సమర్థుడు మన దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా, నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను, నేను సాధించవలసింది ఏమీ లేదు, ఇంకా నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో, ఏదైతే సాధించాలనుకుంటున్నానో అది నా జీవితంలో ఇంకా జరగదు, ఎందుకంటే అంతా జరిగిపోయింది, ఇంకా ఏమి సాధించడానికి ఏమీ లేదు, నేను పొందుకునేది ఏమీ లేదు, ఇంకా ఇంపాసిబుల్ అని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి సారా జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. తన వృద్ధాప్యంలోకి వచ్చేసింది, తన స్త్రీ ధర్మం ఆగిపోయింది. అయినప్పటికీ దేవుడు వచ్చి వాగ్దానం చేస్తాను, నీకు నేను వాగ్దాన పుత్రుడు ఇస్తాను. కానీ సారా నవ్వింది. ఈ వయసులో నాకు ఏంటి, నాకు కుమారుడు పుట్టారంటే, నాకు సంతానం కలుగుతుందంటే నలుగురు విని నవ్వుకుంటారు, నాకు స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది అంటే తన ఆలోచన ఎలా ఉందంటే, ఇంకా ఎడారిలో ఇంకా నీళ్లు ఎలా పారుతాయి, అరణ్యంలో త్రోవ ఎలా కలుగుతుంది, నా జీవితంలో ఇంకా ఛాన్స్ లేదు, అంతా అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇంకా నేను సంతానం నాకు కలిగే ఛాన్సే లేదని ఒక ప్రకృతి విధానంగా తను ఆలోచించింది. కానీ ఒక విశ్వాసంతో తను ఇలాగ ఆలోచించవచ్చు, నా దేవుడు నాకున్న శరీరాన్ని మళ్ళీ ఆయన బాగు చేసి నా జీవితాన్ని ఆయన బాగు చేయగలరు, నాకు సంతానాన్ని కలుగు చేయగలరు అనే విశ్వాసము ఆ రోజు సారాకు వచ్చింది. దేవుడు ఎంతో సంతోషపడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా నా జీవితంలో నేను పొందుకోవాల్సింది ఏదైతే ఉందో, ఏదైతే నేను సాధించాలనుకుంటున్నానో అది కలిగే ఛాన్సే లేదు, అది నేను పొందుకోలేను, అంతా అయిపోయింది, నా వయసు అయిపోయింది, లేదంటే నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగేశాను, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్కటి కూడా సఫలీకృతం అవ్వలేదు, ఇంకా నా జీవితంలో ఛాన్సే లేదు అని నువ్వు కృంగిపోతున్నావా? ప్రియ సోదర, దేవుడు రీతితో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన అరణ్యంలో చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని మనకి బోధించగలడు, ఆయన తన త్రోవని మనకి నేర్పించగలడు, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో అని ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన సమస్తము, ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చెప్ప పిలువబడిన వారికి ఆయన సమస్తము సమకూడి జరిగిస్తాడు, మేలుకై జరిగిస్తాడు. నీకు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా నీకు మేలు కీడు చేయాలని కూడా ఎవరైనా యోచించినా కూడా దేవుడు అది నీకు మేలుగానే హెచ్చిస్తాడు. అవును అన్నాడు
ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వాగ్దానాన్ని నమ్ముకొని వాళ్ళ దేశాన్ని వదిలేసి వచ్చేసారు. కనాను దేశం వాళ్ళకి ఇస్తారని దేవుడు వాగ్దానం చేశారు. అరణ్యంలో వాళ్ళ త్రోవలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఎర్ర సముద్రం వచ్చింది, అరణ్యం వచ్చింది, దాహం వచ్చింది, ఆకలి బాధలు, ఎన్నో బాధలు వారు అనుభవించారు. అని ప్రతిదీ కూడా ఇది అసాధ్యము, ఇంకా మేము బ్రతికే ఛాన్సే లేదు అనుకున్న సమయంలో కూడా దేవుడు వాళ్ళని రక్షించాడు, పోషించాడు. ఈరోజు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయగల దేవుడు. ఇంకా నా జీవితంలో ఏది లేదు, ఇంకా జరగవలసింది, పొందుకోవాల్సింది ఏది లేదు, దానికి ఇంకా ఛాన్సే లేదు అని బాధపడుకునేపోకు. ఎందుకంటే నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేయవాడు, ఎడారిలో నదులు పారజేయగలవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఇప్పటి వరకు అనేకమైన ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. అనేక మంది ప్రయత్నాలు, అనేక మంది వ్యక్తుల దగ్గరికి నేను కలిసి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఏది నీకు సఫలీకృతం అవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి విశ్వసించి నీ జీవితంలో ఆయన ముందుకు వెళ్ళిపోయి నీలో ఉన్న ఆ యొక్క అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకముతో, విశ్వాసముతో ఆయన వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోయినట్లయితే, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కొనసాగించినట్లయితే, నా జీవితం ఈ రోజు నా దేవుడు ఎప్పటికైనా కార్యం చేయగలడు, ఎప్పటికైనా నా జీవితంలో నేను అది సాధించగలను, తన నిర్ణయ కాలంలో దేవుడు నాకు అది ఇస్తాడని విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు నిరుత్సాహపడిపోకుండా ఆయన విశ్వాసం నుంచి వాగ్దానం మీద నువ్వు ముందుకు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. ఈరోజు ఈ వాగ్దానము, ఈ యొక్క చిన్న సందేశము మనందరి వినికిడిలో దీవించబడిన గాక. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడిన గాక. ఆమేన్.